వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర పాలనను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కూటమి 150 రోజుల పాలన ఏపీ ప్రజల భవిష్యత్తు పట్ల నమ్మకాన్నిచ్చిందని చెప్పారు. ఏపీని $1 ట్రిలియన్ కు తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్టుగా చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠినమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. 5 ఏళ్లు కాదు, చంద్రబాబు దశాబ్ద కాలం పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అదే ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా గాని ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు గాని ముఖ్యమంత్రి గాని వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్షుడు. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్షుడు. ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు తెలియజేస్తాం. మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము